హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడిప్పుడే మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అయితే రావడం జరిగిందండి. పెన్షనర్లకు ముఖ్య ప్రకటన అయితే చెప్పుకోవచ్చు. ఒకసారి ఆ వివరాలన్నీ కూడా వీడియోలో అయితే డీటెయిల్గా అయితే తెలుసుకుందాం. మీరైతే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూసేయండి. వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. దేశవ్యాప్తంగా కూడా ఏప్రిల్ 1, 2024 నుంచి ఉద్యోగులకి భవిష్య నిధి ఈపీఎఫ్ఓ రూల్స్ని అయితే మారాయండి. అవి కొత్త రూల్స్ని అయితే తీసుకొచ్చింది. అయితే అమల్లోకి వచ్చిన కొత్త పీఎఫ్ రూల్స్ అయితే ఇప్పుడు తెలుసుకుందామండి. మీరు మీ ఉద్యోగాన్ని మారాలని ఆలోచిస్తున్నట్లయితే ఈ నియమం గురించి అయితే తప్పక తెలుసుకోవాలండి. ఎందుకంటే ఇప్పటి వరకు ఉద్యోగం మారే సమయంలో పీఎఫ్ డబ్బుల్ని బదిలీ చేయడానికి ఒక ఫామ్ని అయితే నింపి సమర్పించాల్సి ఉండేది. కానీ ఇప్పుడు అలా చేయాల్సిన అవసరం లేదండి. ఇప్పుడు మీరు ఉద్యోగం మారితే పీఎఫ్ ఆటోమేటిక్గా ప్రస్తుత కంపెనీకి బదిలీ చేయబడుతుంది. ఇక మరోవైపు ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ ఈపీఎఫ్ఓ పరిధిలోకి వచ్చే సంస్థలో పనిచేసే ఉద్యోగుల కోసం ఈపీఎఫ్ సేవింగ్స్ స్కీమ్ కూడా అందుబాటులో అయితే ఉందండి. ఈ పథకంకు సంబంధించి మొత్తానికైతే ఈ పథకం ప్రకారం ఉద్యోగి, కంపెనీ ఇద్దరు కూడా ఈ పథకానికి సమానంగా విరాళం అయితే ఇవ్వాల్సి ఉంటుంది. పదవీ విరమణ తర్వాత ఉద్యోగి తన సహకారం, కంపెనీ సహకారం రెండు మొత్తాలపై వడ్డీని కలిపి ఈ డబ్బుని పొందుతారండి. అయితే వడ్డీ నెలవారీ నిర్వహణ బ్యాలెన్స్పై అయితే లెక్కించబడుతుంది. గమనించాలి విషయాన్ని. అయితే 36 నెలల పాటు నిరంతరంగా ఈపీఎఫ్ ఖాతాలో కనుక మీరు విరాళం అందించకపోతే ఖాతా నిష్క్రియాత్మక అంటే తొలగిపోకుండా పని చేయకుండా మారిపోతుందండి. ఇక రిటైర్డ్ ఉద్యోగుల ఇన్ ఆపరేటివ్ ఖాతాలో జమ చేసిన మొత్తానికి వడ్డీ అయితే అందించబడదు. ప్రతి నెల కూడా మీ ఈపీఎఫ్ ఖాతాకు వడ్డీ జమ అవుతుంది. కానీ మీరు దానిని ప్రతి సంవత్సరం మార్చి 31వ తేదీన మాత్రమే చూస్తారండి. మిగతా టైంలో చూపించదు. ఇక మీరు పదవీ విరమణ చేసే సమయంలో మీరు పెట్టిన డబ్బు మొత్తం అదనంగా వడ్డీతో పాటు మొత్తం అయితే తిరిగి అయితే పొందవచ్చండి. ఈ విషయాలన్నీ కూడా కొత్త రూల్స్ని అయితే గమనించాలి. ఇది ఇప్పటి వరకు ఉన్నటువంటి లేటెస్ట్ అప్డేట్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.